హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. జ్యోతి మల్హోత్రా పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆమెతో పాటు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. భారత సైనిక సమాచారాన్ని పాక్ కు చేరవేసినట్లు తెలుస్తోంది. ట్రావెల్ వీసా మీద జ్యోతి మల్హోత్రా పాక్ లో పర్యటించినట్లు గుర్తించారు పోలీసులు. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హర్యానా రాష్ట్రంలోని యూట్యూబర్ గా పేరు సంపాదించినటువంటి జ్యోతి మల్హోత్రాని ఇటీవలే భారత పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కి చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు కూడా పూర్తి ఆధారాలతో సహా తనని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆమెతో పాటు మరో 6గురిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వీరందరూ పాకిస్తాన్ తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలు, రూట్ మ్యాప్లు, ప్రతి కదలికను సైతం వీళ్ళు భారత్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు వీళ్ళు ఈ చేరికలు చేపడతా ఉన్నారు అంటూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులు సేకరించడం జరిగింది. భారత సైనిక సమాచారాన్ని భారత్ ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది, భారత్ లో ప్రస్తుతం ఏం నడుస్తా ఉందంటూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కి తెలియజేస్తున్నట్టుగా కూడా ఆ వివరాలని పోలీసులు సేకరించారు. ఇటీవలే ట్రావెల్ వీసాపై జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లోని అనేక రాష్ట్రాలలో తను పర్యటించారనేది కూడా పోలీసులు ఆ విషయాన్ని గుర్తించారు. పాకిస్తాన్ హై కమిషన్ అధికారిగా ఉన్నటువంటి డానిష్ తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని, ఆమె పాకిస్తాన్ కి వెళ్ళినప్పుడల్లా ఈ సమాచారాన్ని నేరుగా డానీకి అందజేస్తూ ఈ లీకులన్నీ కూడా తనకు అందజేస్తా ఉంది అంటూ కూడా జ్యోతిర్మయి పైన అభియోగాలు మోపుతూ తనను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రాలని అదుపులోకి తీసుకున్నామని ఇప్పటికే విదేశాంగ శాఖ ఒక కన్ఫర్మేషన్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక మహిళా ఇన్స్పెక్టర్ తనని ప్రశ్నిస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి సంజయ్ ఫిర్యాదు ఆధారంగా ఇషార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారణ చేపడతా ఉన్నారు. ఒక యూట్యూబర్ గా ఉండి పాక్ ఏర్పాటు చేసినటువంటి ఈ హై కమిషన్ అధికారి డానిష్ తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారు ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ గానీ ఇతర బెనిఫిట్స్ కి ఆశపడి భారత్ లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తను ఒక స్వీపర్ సెల్ లాగా రెడీ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్వీపర్ సెల్ రూపంలో యాక్టివ్ గా ఉండి భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ కి ఎన్నిసార్లు టూరిస్ట్ వీసా పైన ఆ దేశంలో అడుగుపెట్టింది, ఎక్కడెక్కడ పర్యటించింది, కేవలం డానిష్ ఒక్కరితో మాత్రమే ఈ ఐఎస్ఐకి చెందినటువంటి సంస్థకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉందా, ఇంకా అనేక మంది టెర్రరిస్టులతో నేరుగా ఉగ్రవాద సంస్థలతో ఏవైనా సత్సంబంధాలు పెట్టుకుని ఇప్పటి వరకు ఏమేమి షేర్ చేసింది అనేది కూడా మొబైల్ ఫోన్ ని స్వాధీనపరచుకుని అన్ని పరిశీలిస్తా ఉన్నారు. మెయిల్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా గానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిందా లేదంటూ కూడా తన పాత అకౌంట్స్ అన్నిటిని కూడా బయటికి తీసి ఎవరెవరితో పాకిస్తాన్ హై కమిషన్ తో కాకుండా ఇంక ఇతర ఎవరెవరితో సమాచారం షేర్ చేస్తా ఉంది, ఏ రకమైనటువంటి సమాచారాన్ని ఇస్తా ఉన్నారు, ఉగ్రవాద సంస్థలతో నేరుగా ఈ జ్యోతి మల్హోత్రాకి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో మాత్రం తనని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదర్శనలో తనను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్పందన అంటే జ్యోతి మల్హోత్రాతో పాటు ఇంకా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? మొత్తం 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. 6 మందిలో జ్యోతి మల్హోత్రాని కూడా అదుపులోకి తీసుకొని వీరంతా కూడా భారతదేశంలోనే పుట్టి పెరిగి ఇక్కడే ఈ విద్య అంతా కూడా పూర్తి చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మేము ఇతర దేశాలకు వెళ్లాల్సి ఉంటున్నట్టు కూడా ఈ నాటకం ముందు పెట్టి దాని ద్వారా ఇతర దేశాల పర్యటనలో భాగంగా పాకిస్తాన్ కూడా వెళ్లి వీరు భారత్ కి సంబంధించినటువంటి వైమానిక ఇన్ఫర్మేషన్, దాంతో పాటు ఆర్మీ జవాన్ల డిఫెన్స్ కి సంబంధించి, నేవీ యాక్షన్ ప్లాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వీరు షేర్ చేస్తా ఉన్నారంటూ కూడా ఆ విషయాన్ని ఇక్కడి ప్రభుత్వం కనుగొని రెక్కి నిర్వహించి ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఏ రూపంలో ఇస్తుంది, ఏంటి అంటే ఇప్పటి వరకు జరిగిన ఇంట్రాగేషన్ లో జ్యోతి మల్హోత్రా నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ని సేకరించారు? తను కేవలం పర్యటనలో భాగంగానే వెళ్తున్నాను, అన్ని దేశాలతో పాటు పాకిస్తాన్ కి వెళ్లాననే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఉంది తప్ప నేను ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తా ఉన్నాను, ఐఎస్ఐ కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అంటున్నాను. ఇక్కడ కూడా తను ఈ క్లారిటీ ఇవ్వట్లేదు అనేది మాత్రం పోలీసులు తమదైనటువంటి స్థాయిలో ఈ ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. ఈమె ఇచ్చేటువంటి సమాధానాల కంటే కూడా ఆమె ఉపయోగించినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ చాలా ముఖ్యమైనటువంటి ఆధారాల కింద మారేటువంటి ఛాన్స్ ఉంది. తను ఉపయోగించేటువంటి ల్యాప్టాప్, ఇంట్లో డెస్క్ టాప్, తను ఉపయోగించేటువంటి మొబైల్లో కూడా ఎంతమంది పాకిస్తాన్ కి చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లతో తనకు సత్సంబంధాలు ఉన్నాయి, అసలు భారత్ నుంచి ఆ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో ఎందుకు
వీళ్ళు ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్స్ పెట్టుకొని ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఏదైనా రెండు ప్రభుత్వాల మధ్యలో జరగాల్సినటువంటి కన్వర్సేషన్స్ లో మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేకంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? డబ్బులకు ఆశపడే మీరు ఆ ఐఎస్ఐ ఏజెంట్ ద్వారా పనిచేస్తా ఉన్నారంటూ మాత్రం సమానమైనటువంటి స్థాయిలో పోలీసులు ఈ ప్రశ్నలన్నీ కూడా కురిపిస్తుంటే దానికి మాత్రం తను సమాధానం ఇవ్వకుండా ఎలక్ట్రానిక్ డివైస్ ని బేస్ చేసుకుని తను పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినటువంటి వివరాలన్నీ కూడా త్వరలో పోలీసులు అంతా కూడా ఒక మీడియా సమావేశం ద్వారా బయటపెట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.